హలో, ఇవాళ మేమందరం ద్వారపుడు వెళ్ళాం. ఎందుకు? పాప కోసం అత్తయ్య మొక్కున్నారు, పటికి బెల్లం తులాభారం వేపిస్తానని. వెళ్ళేటప్పుడు ఎండ, ఎంత ఎండ అంటే చాలా ఎండ. వచ్చేటప్పుడు వర్షం మామూలుగా లేదు. వచ్చేటప్పుడు వర్షంలో తడుచుకుంటూ వచ్చేసాం. చూపించి వర్షం కూడా చూపించి మన వాళ్ళకి. హలో ఫ్రెండ్స్, మేమందరూ హాయ్ చెప్తాం కదా. మేము ద్వారపురి టెంపుల్కి అయితే వెళ్ళామండి. అది ఎందుకు వెళ్ళాము ఏంటి అని మొత్తం వీడియో మీకు చూస్తే అర్థమవుతుంది. మా చంటిదాన్ని అయితే నేను మొక్కుకున్నాను అనమాట అండి, తులాభారం వేయిస్తానని. అందుకని గుడికి తీసుకుని వెళ్ళి అక్కడ తులాభారం వేయించామండి. అది అసలు ఫ్రెండ్స్ దీని గురించి నాకైతే తెలియదు. సో చంటిదానికి ఒంట్లో బాగాలేదని ఎప్పుడు నేను మొక్కుకున్నాను. అది తెలియని వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుందని మీకు అయితే ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. తులాభారం మీరు ఏదనుకుంటారో నేనైతే పటికి బెల్లం అనుకున్నాను ఫ్రెండ్స్. ఆ పటికి బెల్లం మీరు ఇంటి దగ్గర నుంచి కొనుక్కొని తీసుకెళ్ళండి. తులాభారం వేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఎర్లీ మార్నింగ్ బయలుదేరండి ఫ్రెండ్స్. ఎందుకంటే 12 అయ్యేసరికి టెంపుల్ క్లోజ్ అవుతుంది, కంగారు అయిపోతుంది. మా టైం అలాగే కంగారు అయిపోయింది. మాకు 12 అయిపోయింది అప్పటికేని. సో ఇక్కడ చూడండి తులాభారం వేస్తున్నాం కదా. మా బుడ్డది అంటే మీరు కేజీల్లోకి ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీకి 1 కేజీ ఎక్స్ట్రా అయితే మీరు పటికి బెల్లం పట్టుకెళ్ళవలసి ఉంటుందండి. అక్కడంటే ఒక బుడ్డదాన్ని ఒక దాంట్లో కూర్చోబెడతారు, పటికి బెల్లం ఒక దాంట్లో పెడతారు. అక్కడ బుడ్డదాని దగ్గర మనకి అయ్యప్ప స్వామి విగ్రహం అయితే పెడతారండి. చూడండి మా బుడ్డ చూడండి ఎంత క్యూట్గా పట్టుకుందో విగ్రహాన్ని. అందరూ అక్కడ ఉన్న వాళ్ళు అదే నవ్వుకుంటున్నారు, ఎంత బాగా పట్టుకుందో అయ్యప్పని అలాగనేసి. చూసారు కదా మీరు. అది 3 ప్రదక్షిణలు చేయమంటారనమాట అండి. అది ఎలా అంటే ఫ్రెండ్స్ ప్రాసెస్ ఎర్లీ మార్నింగ్ 9:30 కల్లా వెళ్ళిపోయి అక్కడ ముందు మనం పటికి బెల్లం అది మన ఇంటి దాన్ని పట్టుకెళ్తాం కదా. అక్కడ టవల్స్ తీసుకోవాలి. లేదంటే మీరు ఇంటి దగ్గర 2 టవల్స్ కంపల్సరీ పట్టుకెళ్ళాలి. మాకైతే తెలియక నేను ఏం పట్టుకెళ్ళలేదనమాట. టవల్స్ అయితే తీసుకున్నాము. అవి ముందు కొబ్బరికాయ కొట్టేసిన అక్కడ దీపం వెలిగించి దర్శనం అయిన తర్వాత తులాభారానికి పక్కనే మనకి సాయిబాబా గుడి ఉంటుంది. సాయిబాబా గుడిలోకి వెళ్తే అక్కడ 2 టవల్స్ కూడా మనకు టికెట్ ఇస్తారండి. 150 ఎంతో కట్టించుకున్నారు. కట్టిన టికెట్ ఇస్తారు. దాన్ని తీసుకుని మనం పాపని 2 టవల్స్ తీసుకున్నాం కదా. ఒక టవల్ అయితే ఒక ఉయ్యాల్లో ఉంటుంది, అందులో వేసి పాపని పడుకోబెట్టి బొట్టెయ్యి పెట్టిస్తారు మనకి. అక్కడ బాబా గారికి అభిషేకం చేస్తే ఆ వాటర్ కూడా మనకి ఇస్తారు. అది వాటర్ మన ఇంట్లో జల్లుకుంటే చాలా మంచిది అనమాట. అది అయిన తర్వాత తులాభారం వేస్తారండి. తులాభారం వేసిన తర్వాత అక్కడే మనకు అన్నదానం కూడా జరుగుతుందండి. ఒకవేళ మనకు ప్రసాదం తినాలనిపిస్తే కనుక ఎవరైనా సరే తినచ్చు. అక్కడ అయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మన గోత్రనామాలతో చదువుకుని మనం ఏమైనా చందా ఇవ్వాలనుకుంటే కనుక చందా ఇవ్వచ్చండి. అది మనకు తోచిన 150 నుంచి ఎంతనే ఇవ్వచ్చండి. అన్నదాన కార్యక్రమానికి చందా అనమాట అది. తర్వాత మా బుడ్డదాన్ని అందరూ కూడా ఆశీర్దిస్తున్నారండి. అందరూ కూడా ఇక్కడ సాయిబాబా టెంపుల్ అండి. ఇది చెప్పాను కదా ముందు మనం సాయిబాబా టెంపుల్లోకి వెళ్తామని. అంటే ఇది కొంచెం వెనక ముందు వచ్చింది, ఏమనుకోకుండా అర్థం చేసుకోండి. చాలామంది ఆశీర్దిస్తున్నారండి. మీ అమ్మాయి అనుకుని, మీ మేనగోళ్ళు అనుకుని, మీ మనవరాలు అనుకుని, మీ ఇంట్లో అమ్మాయిలాగా మీ ఫ్యామిలీ మెంబర్లు ఒక దానిలాగా చేర్చుకుని మీరు అందరూ ఆశీర్దించి క్యూట్ బేబీని పేరు ఇచ్చారండి. మీ ప్రతి ఒక్క కామెంట్ మేము చదువుతున్నామండి. కాకపోతే మీకు ఆన్సర్ చేయడానికి మాకు ఖాళీలాగా ఇవ్వలేకపోతున్నాము. కానీ మీరు అడిగిన ప్రతి కామెంట్కి నేనైతే మీకు ఆన్సర్ ఇస్తానండి. అదొకటి చాలామంది దిష్టి తీయండి అంటున్నారండి. చాలా కేర్ తీసుకుంటున్నామండి. దిష్టి అయితే నేను చాలా ఎక్కువ తీస్తుంటాను పాపకి, ఎందుకంటే చిన్న పిల్ల కదా. దిష్టి తీస్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి పేరున మీకు థ్యాంక్స్ చెప్తానండి. చాలా బాగా ఆశీర్దిస్తున్నారు. సో మీ ఆశీర్వాదం ఎప్పుడు మా చంటిదానికి ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. చెప్పాను కదా ఇక్కడ పడుకోబెడతారని చెప్పేసి ఉయ్యాల్లో ఉంటుంది, ఆ ఉయ్యాల్లో పడుకోబెడతారనమాట. పడుకోబెట్టి మనకి ఇస్తారు బేబీని. అది తీసుకెళ్ళి మనం తులాభారం వేయించాలన్నమాట అండి. తర్వాత ఫుడ్ ఏం పెడతారు అండ్ ఏంటిది సబ్ ఏం వాడుతున్నారని కామెంట్స్ వచ్చాయండి. దానికి కూడా ప్రతి దానికి నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకి నేనైతే ప్రతి కామెంట్కి నేను మీకు ఆన్సర్ చేస్తాను. ప్రతి కామెంట్ ఒక్కకి సమాధానం చెప్పడానికి ఫుల్ వీడియో తీసి మీకు నేను చెప్తానండి. మేము ఫుడ్ పెడుతున్నాము, ఏం సోప్ వాడుతున్నాం అనేది కూడా మీకు చెప్తాను నేను. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే శివాలయం ఉంటుందండి, నంది విగ్రహం ఉంది ఇక్కడ. చూసారు కదా, ఇక్కడ ఫొటోస్ తీయించుకుంటున్నారు.
ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి, అక్కడికి వెళ్తున్నాం అనమాట. బాగుంది ఫ్రెండ్స్ ప్రసాదం అయితేనే, ఎందుకంటే ఆ స్వామి ప్రసాదం దొరకడమే చాలా మనకి రేర్ అనమాట. మరొకసారి చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, హెర్లీ హౌస్ బయలుదేరండి, ఇబ్బంది పడద్దు. మాకు తెలియక ఈ విషయాలు ఏమేమి తెలియక మేము కొంచెం సఫర్ అయ్యాము. ఆ విషయం మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మీరు ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో నేను ఈ వీడియో పెట్టానండి. ఫస్ట్ ఇది స్టార్టింగ్ అనమాట అండి. గుడి దర్శనం చేసుకుని మళ్ళీ అక్కడ తులాభారానికి వెళ్తాం కదా, అదన్నమాట. అసలు మా చంటిదాన్ని అందరూ కూడా చాలా బాగా ఆశీర్దిస్తున్నారండి. చాలా సంతోషంగా ఉంది నాకైతేనే, చెప్పాలంటేనే. ప్రతి కామెంట్కి నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, మా కుటుంబ సభ్యులందరం కూడా. సో మీ ఆశీర్వాదం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా తర్వాత ఒక వీడియో అయితే గోడ మీద కూర్చోపెట్టుకుని అన్నారు, దానికి కూడా మీకు క్లారిటీ ఇస్తానండి. గోడ మీద అయితే కాదు, మేము కూర్చోపెట్టలేదండి, వెనకాల అయితే మేము ఉన్నాము, బేబీని పట్టుకున్నాము. సో ఆ గోడ కూడా మాకు చాలా వెడల్పు ఉంటుందన్నమాట అండి. అది కూడా మీకు నేను వీడియో తీసి చూపిస్తాను. కానీ మీరు ప్రతి ఒక్క విషయం మాకు షేర్ చేస్తుందంటే, అమ్మో మనల్ని ఇంత అలాగా ఆదరిస్తున్నారని నాకు చాలా సంతోషపడ్డామండి. ఫ్రెండ్స్, మీరు కేర్ తీసుకోమని చెప్తున్నారు, మేము కూడా చాలా కేర్ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు బేబీ విషయంలో మీరు ఏమీ కంగారు పడవద్దు, చాలా కేర్గానే చేస్తున్నామండి వీడియోస్ అయితేనే. ఎవ్వరు ఇబ్బంది పడవద్దు, దయచేసి అర్థం చేసుకోండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్కి నేను అయితే ఆన్సర్ చేస్తామండి. అది వీడియో రూపంలోనే చేస్తానన్నమాట. ఒకసారి చూసుకోండి మీరు వీడియో అయితేనే. తర్వాత మేము బయటకు వచ్చాక వర్షం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. లోపల ఉన్నంతసేపు ఎండ, కానీ మేము బయటకు వచ్చాము, చూసుకోండి వర్షం అయితే దంచి కొట్టింది అనమాట. ఫ్రెండ్స్, మీ ఆశీర్వాదం